ముందు మమకారాన్ని దూరం పెట్టాలి. ముందు మమకారాన్ని దూరం పెట్టాలి. మమకారం దూరం పెడితేనే నీకు తత్వం అనేది అర్థమయ్యి జ్ఞానం అనేది పట్టుబడుతుంది. జ్ఞానం ఎప్పుడు పట్టుబడుతుందో అప్పుడు అహం అంటే ఏమో తెలుస్తుంది. అంతవరకు అహంకారం ఉంటుంది. అహం యొక్క తత్వం తెలుసుకున్నప్పుడు అహం మాత్రం మిగులుతుంది. అహం అంటే ఏంటి? అహం అంటే బ్రహ్మ, అది మిగులుతుంది. ఇప్పుడేముంది? ఇప్పుడు కూడా అహం ఉంది. ఇప్పుడు ఉండేది అహమే, అప్పుడు ఉండేది అహమే. జ్ఞానం కలిగిన తర్వాత ఉండేటువంటి అహము బ్రహ్మ, జ్ఞానము కలగక ముందు ఉండేటువంటి అహము అహంకారం. అందువలన ఈ అహంకారము బంధాన్ని కలిగిస్తుంది. జ్ఞానం కలిగిన తర్వాత ఉండే అహము స్వరూప స్థితిలో ఉంటుంది. సరేనండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీకు దృశ్యం ఉందండి. కొద్దిగా ఆలోచన చేయండి, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తే కొద్దిగా అర్థమవుతుంది. ఇప్పుడు దృశ్యం ఉందండి. దృశ్యము ఇక్కడ చూచేటువంటి ద్రష్ట ఇద్దరున్నారా? దృశ్యం ఉదాహరణకి కొండ ఉన్నది, చూచే నేను ఉన్నాను. కొండ దృశ్యము, చూచే నేను ద్రష్ట. ఈ దృశ్యము ద్రష్ట రెండు ఉన్నాయి చూడండి. ఇప్పుడు దృశ్యం అనేటువంటిది ఎప్పుడుంది? చూచే ద్రష్ట ఉన్నప్పుడు దృశ్యం ఉంది. ఈ ద్రష్ట ఎప్పుడున్నాడు? చూచే దృశ్యము ఏది కనిపించిందో అప్పుడు ద్రష్ట ఉన్నాడు. అంటే అర్థమవుతుంది కదా? అర్థం చేసుకుంటారండి. కొద్దిగా ఏమైనా డౌట్ అనిపిస్తే అడగండి, చెప్తాను. ఇప్పుడు కొండ ఉంది. కొండ ఉంది కాబట్టి, కొండను నేను చూసినాను కాబట్టి, కొండను చూసినాను కాబట్టి నేను చూసినాను. కొండను చూసింది ఎవరు? నేను చూసినాను. నేను దేన్ని చూసినాను? కొండను చూసినాను. ఇప్పుడు కొండ ఉంది, చూసే నేను ఉండాను. రెండు ఉన్నాయిగా. ఇప్పుడు పని చేస్తుందా? సౌండ్ వస్తుందా? అర్థమవుతా అంటే ఒక్కరని చెప్పలేదే. కొండ ఉంది అనింది నేను చూసినప్పుడు కదా కొండ ఉంది అని చెప్తున్నా నేను. కంటే అప్పుడు నేను ఉన్నాను. ఈ చూచే నేను కొండ. ఇప్పుడు నేనేం చేశాను? నేను కొండ వైపు నుంచి ఇలా తిరిగాను. ఇలా తిరిగితే కొండ ఏమైంది? కనపడలేదు కాదు, లేదు. కొండ లేదు. కొండ లేదు అనే మాటలంటే ఏకాగ్రత అనేది తెలిస్తే లేదు అనగలుగుతాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే విషయం ఏంటంటే కొండ దృశ్యము ఇది చూచే నేను ద్రష్ట. ఇప్పుడు దృశ్యము ద్రష్ట ఇవి రెండింటిని ఏకం చేసింది ఏంది అంటే మధ్యలో చూపు ఉందిగా. ఈ చూపు ఏం చేసిందంటే ఇవి రెండింటిని కలిపింది. దీన్ని ఇక్కడ ఏమంటారంటే తెలుసుకునే నేనేమో జ్ఞాత, తెలుసుకునే వస్తువేమో జ్ఞేయము. ఈ మధ్యలో రెండింటిని తెలుసుకునేటట్లుగా చేసిందే దీన్ని జ్ఞానము అంటారు. తెలుసుకునేదాన్ని జ్ఞానము, తెలుసుకునేవాడిని జ్ఞాత
తెలుసుకునే వస్తువుని జ్ఞేయము అంటే ఏమి? జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము 3 ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు ఏమైందంటే తెలుసుకుంటే నేనున్నాను, తెలుసుకుంటే నేను ఆ కుండను చూచినప్పుడు కుండ నాకు తెలియబడినది. అప్పుడు జ్ఞాతున్నాడు, జ్ఞానమున్నది, జ్ఞేయము ఉన్నది. నేను ఇలా తిరిగాను, ఇలా తిరిగితే నాకు కొండ లేదు, కానీ తెలుసుకునే జ్ఞాత నేనున్నాను, జ్ఞానము కూడా ఉన్నది. ఏమండి నేను అడుగుతున్నాను, నువ్వు ఉండవనేటువంటి దానికి నీ ఇక్కడ జ్ఞానం ఉంది అనేదానికి ఎలా చెప్పగలవు? అదే జ్ఞానం ఎట్లా ప్రకటమవుతుంది అంటే దృశ్యము వలన. దృశ్యం లేదుగా ఇప్పుడు. కొండ అప్పుడే ఉన్నింది, కొండ అప్పుడే ఉన్నింది కాబట్టి కొండను నేను చూసినాను కాబట్టి ఓ నేనున్నాను అనేది వచ్చింది. అప్పుడు కొండ కనిపించింది కాబట్టి నేను చూసినాను. ఓకే, ఇప్పుడు అక్కడ కొండ లేదు, ఇప్పుడు కొండ నుంచి ఇట్లా వచ్చేసాం, ఇక్కడ ఏమీ లేదు, పైకి చూస్తున్నాం, ఏముంది? అసలు నేను ఉండానని ఎలా చెప్పగలుగుతాం? జ్ఞానం ఉందని ఏం చెప్పగలుగుతాం? ఏమైనా చెప్పాలంటే ఏదైనా ఒకటి ఉండాలి, ఏదైనా ఒకటి ఉంటే నేను ఉండానని గుర్తించడానికి వీలవుతుంది. అంటే జ్ఞాత జ్ఞేయము 2 అనేటువంటివి ఉన్నాయో ఇవి 2 జ్ఞానము పైన నిలబడి ఉన్నవి. జ్ఞానము వలన జ్ఞాత ఉన్నాడు, జ్ఞేయము కూడా నిలబడి ఉన్నది. ఏమంటే అర్థమవుతుందిగా? అర్థమైందా? ఇది మధ్యలో జ్ఞానమే గన ఈ రెండింటిని కలపకపోతే జ్ఞాత జ్ఞేయము 2 ఎట్లా అవుతాయి? 2 కలుస్తాయా? 2 కలిసే పరిస్థితి ఉండదు. అంటే 2 కలవాలంటే మధ్యలో జ్ఞానం ఉండి తీరాలి. అంటే జ్ఞానము ఎలాగూ ఉంది, ఆ జ్ఞానము వలననే ఈ జ్ఞాత అడజ్ఞేయం 2 కలవబడి 2 తెలిసినాయి. ఇప్పుడేమవుతుందంటే ఇక్కడేమవుతున్నదంటే ఈ జ్ఞాత ఈ జ్ఞేయము 2 ఏమవుతున్నాయంటే 2 ఒకేసారి వస్తున్నాయి, 2 ఒకేసారి పోతున్నాయి. 2 ఒకేసారి వచ్చి 2 ఒకేసారి పోతాయి. చూడండి మీరు, ఇప్పుడు కొండను చూసినావు, ఓకే, కొండ ఉంది, నేను చూస్తున్నాను. కొండ ఉందని ఎట్లా చెప్పగలిగావు? నేను చూశానయ్యా, అప్పుడు నేను ఉన్నానుగా. నేనున్నాను తెలుస్తుంది, కొండ ఉంది అని తెలుస్తూ ఉంది. అప్పుడు కొండ నేను 2 స్పష్టంగా తెలుస్తున్నాయి. 2 ఉన్నాయి, మధ్యలో జ్ఞానం కూడా ఉంది, రెండింటిని కలిపిందిగా జ్ఞానం ఉంది. ఇప్పుడేమైంది? నువ్వు ఇలా తిరిగావు, ఇలా తిరిగితే ఏమైంది? కొండ లేదు, నేనుండానని ఎట్లుంది? నేనుండానని చెప్పేదానికి కూడా ఏముంది అంటే నేను కూడా ఉండానో లేదో లేదు. అయితే జ్ఞానం మాత్రం అలాగే ఉంటుంది. జ్ఞానమే ఇప్పుడు తెలియబడుతూ ఉంటుంది, జ్ఞానమే తెలియబడుతూ ఉంటుంది, జ్ఞానం మాత్రం ఉంటుంది. అంటే జ్ఞానమునందు ఈ జ్ఞాత ఈ జ్ఞేయము 2 ఒకేసారి వస్తాయి, 2 ఒకేసారి పోతాయి. అంటే దృశ్యము ద్రష్ట 2 ఏమున్నా చూడండి, ఈ ద్రష్ట దృశ్యము 2 ఒకేసారి వస్తాయి, 2 ఒకేసారి పోతాయి. జ్ఞానము
జ్ఞానము నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, జ్ఞానము ఆత్మస్వరూపమును తెలుసుకున్నట కొరకు ఉపయోగపడుతుందని అంటారు కొంతమంది. జ్ఞానము నీకెందుకు ఉపయోగపడుతుందంటే, అజ్ఞానమును గుర్తించి అజ్ఞానమును తొలగించుట కొరకు జ్ఞానము ఉపయోగపడుతుంది. అజ్ఞానమును గుర్తించి అజ్ఞానమును తొలగించగా ఈ జ్ఞానముతో ఇంకా అవసరం కూడా లేదు. ఈ జ్ఞానము చేత ఆత్మస్వరూపమును తెలుసుకునేదానికి కించిత్తు కూడా ఉపయోగపడదు. ఏమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు కొండ వచ్చింది కదా, కొండ కనిపించింది. కొండ ఎవరికి కనిపించింది? చూసిండేవాడు ఎవడు? జ్ఞాత. వచ్చిందా? ఇప్పుడు కుండను చూచినప్పుడు జ్ఞాత ఉన్నాడు. కొండ లేదు, ఇప్పుడు ఇక్కడ దృశ్యం లేదు. దృశ్యం లేనప్పుడు జ్ఞాత ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. మీరున్నారుగా? మీరున్నారా? మీరున్నారని మీకు తెలుస్తూ ఉందా? నేనున్నాను అంటే శరీరం కాదు, తెలివి రూపంగా తెలుస్తుందా నేనున్నాను అని? తెలివిగా ఉన్నాను. ఓకే, నేనున్నాను. ఓకే, కళ్ళు మూసుకొని కూర్చోండి. ఉన్నాను, నేనున్నాను. ఇప్పుడు వేరే ఏం ఆలోచనలు లేవు. ఆలోచనలు ఏమీ లేవండి. ఆలోచనలు మీరు ఏమీ లేనప్పుడు మీరు ఎలా ఉన్నారు? హాయిగా ఉన్నారు. హాయిగా ఉంటారా? ప్రశాంతంగా ఉంటారా? ఉండరా? ప్రశాంతంగా ఉన్నారు. సడన్గా ఏమైందంటే ఒక ఆలోచన వచ్చింది. సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిందే, ఈ ఆలోచన అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం నుంచి వచ్చింది. చూడండి, ఆ జ్ఞానమే ఆలోచన అయినది. జ్ఞానమే. ఇప్పుడు సముద్రం ఉందండి, సముద్రం అంతా నీళ్ళేగా, అంతా నీళ్ళే. సడన్గా ఇదేమైందంటే ఒక్కసారిగా నీళ్లు పైకి లేచినాయి గాలి యొక్క దీని వలన. అంటే ఏమైంది? అది అలా అయ్యింది. అలా అయ్యిందా? దాన్ని అలా అంటారుగా, అలా. ఇది అలా అయింది. ఇప్పుడు అల ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుంచి అల వచ్చింది. అంటే సముద్రమే అల అయింది. అలాగే జ్ఞానస్వరూపం ఉండేది, జ్ఞానస్వరూపమే ఉండేదే జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానస్వరూపంలో సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన అంటే ఏంటి? ఒక విషయానికి సంబంధించిన భావన వచ్చిందా లేదా? మీరు చెప్పండి. మీకు ఏదైనా ఆలోచన వచ్చిందని అనుకోండి, విషయానికి సంబంధించి ఆలోచన వస్తుందా, విషయానికి కాకుండా ఆలోచన వస్తుందా? విషయానికి సంబంధించి వస్తుంది సార్. అప్పుడు విషయం ఉందిగా, ఏదో ఒక విషయం వచ్చింది కదా, థాట్లో వచ్చింది కదా విషయం. విషయం వచ్చింది. విషయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే నేను వచ్చినాడా లేదా? విషయాన్ని ఆలోచిస్తున్న నేను ఉన్నాడు. అప్పుడు
విషయాన్ని ఆలోచిస్తూ ఉండే నేనున్నాడు. మళ్ళీ ఏమైందంటే ఆ విషయానికి సమస్య పరిష్కారం మీద ఆలోచన చేశాడు. తర్వాత ఆ విషయం గురించి విడిచిపెట్టేసాయి అన్నాడు. ఆ విషయం గురించి విడిచిపెట్టినాడో లేదో, విడిచిపెడితే ఇంక వీడేమైనాడు, వీడు మళ్ళీ నీళ్ళు అలలాగా లేచినటువంటి ఈ థాట్, ఈ జ్ఞానము వీడు మళ్ళీ అణిగిపోయినాడు దాంట్లోనే. ఏమంటే నీళ్ళు అలలాగా లేచిన నీళ్ళు అంటే వివేకం, జ్ఞానం. జ్ఞానం అనేటువంటిది ఒక ఆలోచన రూపంగా లేచింది. జ్ఞానం అనేది ఆలోచన రూపంగా లేచింది. లేచిన వెంటనే అంటే జ్ఞానం అనేది ఒక ఆలోచన రూపంగా వచ్చిందంటే అహం అనేటువంటిది వచ్చింది అక్కడ. అహం అనేది వస్తూనే అహంతో పాటుగా విషయం కూడా వచ్చింది. అంటే ఈ అహం అనేటువంటి జ్ఞాత, ఈ జ్ఞాతకు విషయమైన జ్ఞేయము రెండు ఒకేసారి వచ్చినాయి. ఆ రెండు ఇప్పుడు ఏమైనాయి, ఆ విషయం పోతే ఈ అహం పోతుంది, లేదా అహం పోతే విషయం పోతుంది. రెండు ఒకేసారి చూడండి. ఇది చూచేవాడు లేడని అనుకోండి, చూచేవాడు లేకపోతే బయట చూసే వస్తువులు ఏముంటాయి, ఏం కనిపిస్తాయి, ఏముండవు, ఏం లేవు. చూచేవాడు ఉంటేనే చూడబడే వస్తువు ఉంటుంది, చూడబడే వస్తువు ఉంటేనే చూచేవాడు ఉంటాడు. చూచేవాడు, చూడబడే వస్తువు, ఇవి రెండు ఉన్నాయి చూడండి. ఇవి రెండు జ్ఞానమునందు ఉన్నాయి. ఆ జ్ఞానం నా స్వరూపం, నేను ఆ జ్ఞానం నా స్వరూపం. అంతేగాని ఈ చూచే జ్ఞాత కానీ చూడబడే జ్ఞేయము కానీ నేను కాదు. ఏమండి, టార్చ్ లైట్ మన దగ్గర ఒకటి తీసుకుందాం. ఇప్పుడు చూడండి, వెలిగింది, వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. ఏమండి, కనిపిస్తున్నాయి. ఆల్రెడీ వేరే లైట్లు కూడా ఉన్నాయి కాబట్టి కనిపిస్తున్నాయి. ఈ లైట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, లైట్ పోయింది, వస్తువు అట్లే ఉంది అంటే మీకు లైట్లు ఉన్నాయి కాబట్టి మీకు ఇది కనిపిస్తుంది. మీకు ఆ లైట్లన్నీ కూడా లేవని అనుకోండి, అప్పుడు ఇది కనిపిస్తుందా? మీకు కరెక్ట్గా చూపించాలి, ఉండండి. ఉంటుంది కాబట్టి తెలియదు అనేది కాదు. అందుకని మీకు ఏకాగ్రత అనేటువంటిది మీకు కలగలేదు. ఏకాగ్రత అనేది తెలిస్తేనే ఇది అర్థమవుతుంది అని అందుకే చెప్పింది. నేను చూపిస్తానండి, లైట్లు ఆఫ్ చేసి వస్తాను. ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుందా? ఏమయ్యా, ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఎవరికైనా కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తూ ఉంది. లైటింగ్ కూడా కనిపిస్తుందా? లైటింగ్ కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, మౌస్.
మౌస్ ఇప్పుడు లేదు, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఆడిపోయింది, కనబడలేదు. ఇప్పుడు ఆడిపోయినట్లు. మౌస్ ఉంది, వెళ్తురు లేదు. మౌస్ ఉందా? కనిపి మౌస్ కనిపిస్తుందా నీకు? మౌస్ అక్కడనే ఉంటుంది. మౌస్ నీకు కనిపిస్తా ఉందా? ఆ? విజయమ్మ గారు చెప్పు. జ్ఞానం లేదు సార్. అక్కడ చూడండి జ్ఞానం లేదు కదండి సార్. చూడండి, మీరు ఏకాగ్రత అనేటువంటిది మీరు మళ్ళీ చూడండి, సరేనా? ఏకాగ్రత అంటే ఏం తెలుసా? ఏకాగ్రత అంటే నీకు అది కనిపించింది. ఏది కనిపించింది? పుష్పము కనిపించింది. పుష్పం కనిపించినప్పుడు ఏమైంది తెలుసా? పుష్పం కనిపించిందనంటే నేను చూసేవాడిని ఉన్నాను, చూసే పుష్పం కనిపిస్తుంది. ఆ పుష్పంని బాగా చూడు, బాగా చూడునంటే ఈ చూసేవాడు ఏం చేశాడు? పుష్పం లేదు, ఇప్పుడు రేకులు ఉన్నాయని అన్నాడు. అంటే అప్పుడు పుష్పం ఏమైంది? పుష్పం లేదు సార్ అక్కడ. ఏమైంది? పుష్పంలో రేకులే కనబడుస్తాను. పుష్పములో రేకులు కనిపిస్తున్నాయా? ఆహా, ఆహా. పుష్పం అనేది మళ్ళా అక్కడ ఏది ఉందో అదే ఉంది. సో ఏదో ఉంది అంటే చూడండి బాబు, ఇది వేదాంతం. అందుకే అంతఃకరణ శుద్ధి కావాలా. అంతఃకరణ శుద్ధి అయితే అప్పుడు తెలుస్తుంది. విషయం ఏంటంటే నీకు ఆడ ఉండేటువంటిది దాన్ని పుష్పం అనింది ఎవరు? మనస్సు అనింది. పుష్పం అనింది మనస్సు అనింది. మనస్సు ఎవరు? జ్ఞాత. మనస్సు జ్ఞాత, పుష్పము జ్ఞేయం. ఈ పుష్పం అనేది ఎంతవరకు ఉందో ఆ పుష్పాన్ని చూసిన జ్ఞాత ఉన్నాడు. ఇప్పుడేమైంది? మనస్సులో ఈ మనస్సులో పుష్పం అనేటువంటి భావన మనస్సులో ఆరోపించుకునింది కాబట్టి ఈ మనస్సులో ఉండేటువంటి అజ్ఞానం ఎప్పుడైతే తొలగి కరెక్ట్గా చూసేటప్పటికీ పుష్పం అనే జ్ఞాత పోయినాడు. పుష్పం అనే జ్ఞాత పోయి అంటే అజ్ఞానం చేత ఏర్పడినటువంటి దోషం పోయి ఇప్పుడు మనస్సు శుద్ధం ఏర్పడుతుంది. మనసు శుద్ధం ఏర్పడుతూ ఉండేదాని వలన ఆ జ్ఞాత పోయి ఇంకొక జ్ఞాత వచ్చాడు. అప్పుడు రేకులను చూసే జ్ఞాత ఉన్నాడు. రేకులను చూసే జ్ఞాత ఉన్నాడు. అప్పుడు రేకులు కనిపించినాయి. అప్పుడు పుష్పం లేదు, రేకులు ఉన్నాయి. ఇంకా చూడు, ఇంకా చూడు అనంటే అప్పుడు మళ్ళీ ఏమైనాడు తెలిసిన? జ్ఞాత రేకులను చూసే జ్ఞాత పోయి ఎల్లో కలర్ను చూసినాడు. ఇప్పుడు ఇంకా మళ్ళా చూడు, ఇంకా మళ్ళా చూడు, కరెక్ట్గా చూడు. ఇంతవరకు జ్ఞాత జ్ఞేయం ఉన్నాయి. ఇప్పుడు ఏముందో దాన్నే చూస్తుంటాడు. అంటే ఏమైంది? జ్ఞాత జ్ఞేయము అనేటువంటివి ఏమైనాయంటే అవి రెండు, జ్ఞాత అనేటువంటిది పూర్తిగా తొలగిపోయింది. కేవలం అక్కడ జ్ఞానం మిగిలింది. కేవలం జ్ఞానం మిగిలేటప్పటికీ ఇక్కడ అస్థి ఏది ఉందో అది మిగిలింది. అంటే ఉన్నదే ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉండేది అక్కడ ఉండేది అంతా జ్ఞానము మాత్రమే. కేవలము జ్ఞానమే మిగిలినది. ఉన్నది జ్ఞానమే, జ్ఞానము కంటే వేరే ఏమీ లేదు. ఇప్పుడు జ్ఞాత వచ్చినాడు, జ్ఞేయం వచ్చినాయి. జ్ఞాత జ్ఞేయము రెండు వచ్చి రెండు నడుస్తున్నాయి ఇక్కడ. ఇది ప్రపంచం. ఇదండి ప్రపంచం. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు ఏమన్నా ఇదండి పోనీ ఇదన్నా అర్థమైంది సార్. ఉన్నది జ్ఞానం ఒక్కటే. అవును, నేను చెప్పాను సార్, జ్ఞానమే ఉండదని. వెరీ గుడ్. కానీ జ్ఞాత జ్ఞేయం ఏమైనారు? అది కదా జ్ఞాత జ్ఞేయం ఏమైనారు? ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది.
రెండు ఒకేసారి వస్తాయి, రెండే ఒకేసారి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉన్నింది కదా, ఈ వెలుతురులో ఇది కనిపిస్తుంది, వెలుతురు పోయింది, వెలుతురు పోతానే అది పోయింది. రెండు పోయినాయిగా, పోయినాయి సార్. రెండు పోయినాయి, రెండు ఒకేసారి వచ్చినాయి, రెండు వచ్చినాయి, రెండు పోతున్నాయి. అంటే జ్ఞాతాజ్ఞేయము రెండు వస్తాయి, జ్ఞాతాజ్ఞేయము రెండు పోతాయి, కానీ మధ్యలో జ్ఞానం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆ జ్ఞానము నేను. ఏమంటే అర్థమైందా? గోదాలక్ష్మి గారు ఉన్నారా, వెళ్ళిపోయినారా? శేఖర్ రెడ్డి గారు సరే, ఇది ఇది అర్థమైనది. అర్థమయ్యింటే మనం అలా ఉండగలగాలి. మనం అలా ఉండుటయే నిజమైన నా స్థితి. దానికి పంపిస్తానంటున్నాడు. అత ఊర్ధ్వం నా సంశయ, నా నుంచి ఆ పై స్థాయికి పంపిస్తాను. అంటే అప్పుడు జ్ఞాతాజ్ఞేయము లేని స్థితికి నిన్ను ఫార్వర్డ్ చేస్తాను. అంటే భగవంతుడు ఈ జ్ఞానముని నీకు ప్రసాదిస్తాను. ఏమన్నా అర్థమైందా ఇది శ్లోకం? జ్ఞాతాజ్ఞేయము. టార్చ్ లైట్ వేసినాం, టార్చ్ లైట్ వేసినప్పుడే నీకు వెలుతురులో వస్తువులు కనిపించినాయి. టార్చ్ లైట్ ఆఫ్ చేసేసావు, టార్చ్ లైట్లో ఉండే వెలుతురు పోయింది, వస్తువులు కూడా పోయినాయి. వస్తువులు ఆడుండాయి, టార్చ్ లైట్ మాత్రం ఆఫ్ అయింది అని చెప్తే మీకు ఏకాగ్రత లేదు అని అర్థం. ఏకాగ్రతే లేని వాడికి ఈ జ్ఞాతాజ్ఞేయం గురించి తెలియదు. ముందు ఏకాగ్రత కలగాల. ఏకాగ్రత తెలిస్తే అప్పుడు ఇది తెలుస్తుంది. సరే అండి, దీన్ని మళ్ళీ కూడా మీరు శ్రవణం చెయ్యండి, చేస్తే అర్థమవుతుంది. దీంట్లో మళ్ళీ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడిగితే మళ్ళీ దానిపైన మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడికి 8వ శ్లోకం. సరే, ఇటు చదివేస్తాను, ఆచార్యులు వారు రాసింది కూడా. నా యందు మాత్రమే మనస్సును గట్టిగా నిలుపుము, నా యందు బుద్ధిని ప్రవేశపెట్టుము. దీని తర్వాత అనగా ఈ శరీరము మరణించిన పిదప నా యందు మాత్రమే నివసించగలవు, సందేహము లేదు. అంటే మనస్సుని బుద్ధిని నాకు అర్పించేస్తే అప్పుడేమవుతావు? నీ భావన అనేది నువ్వేముండవు, నువ్వనేవాడు ఉండవు. ఇంకప్పుడు ఎప్పుడైతే నీ మనస్సు నీ బుద్ధి రెండు నాకు వచ్చేసినాయో అంటే కర్త భోక్త రెండు నాకు అయిపోతావు నువ్వు. భోక్త ఏంటి? బుద్ధి జ్ఞానేంద్రియాలతో కలిసి భోక్త. కర్త ఏంటి? మనస్సు కర్మేంద్రియాలతో కలిసి కర్త అవుతాడు. కాబట్టి ఇప్పుడు మనస్సుని ఇక్కడ అర్పించేస్తున్నావు, బుద్ధిని కూడా అర్పించేస్తున్నావు. రెండింటిని అర్పించేస్తే ఇంకా కేవలం నువ్వు నిలబడి ఉంటావు, అది కూడా పోవాలా. అది అందుకనే దాన్ని నీకు నేను ఉన్నటువంటి నిజమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానస్థితి అనేది నీకు అనుభవంలోకి అప్పుడు వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. సరే, దాన్ని చూడండి. ఇక్కడ విశ్వరూపుడైన ఈశ్వరుడుకు నా యందు మాత్రమే సంకల్పములు వికల్పములు అనగా సందేహములు వివిధములైన ఆలోచనలు రూపముగా ఉండే మనస్సును గట్టిగా నిలుపుము, నిశ్చయమును చేసే బుద్ధిని నాయందే గట్టిగా నిలుపుము, ప్రవేశపెట్టుము. అనగా ఏకాగ్రతతో చేసి ఇంకా సంకల్ప వికల్పాలన్నీ ఏమీ లేకుండా ఉండే స్థితిని చేసి నువ్వు నా యందు నిలబెట్టు. దానివలన నాకేమగును, దానివల్ల నీకేమగును అనే విషయం వినుము. అంటే అట్లా చేస్తే నీకేమవుతుందో చెప్తున్నాను, విను. దీని తరువాత అంటే శరీరము పడిపోయిన పిదప నిశ్చయముగా నా స్వరూపముగా నాయందే నివసించగలవు, అనగా సాయుజ్యమును పొందెదవు, సంశయము లేదు. అంటే ఈ విషయమునందు సందేహమే లేదు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. సరే, అక్కడికి 8వ శ్లోకం పూర్తయినది. మీరు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ మనం రేపు కర్త భోక్త అనేటువంటి దానిపైన విచారణ ఉంది కాబట్టి రేపు ఆదివారం కదా, కర్త భోక్త పైన విషయం అని చెప్పుకున్నాంగా, రేపు ఆ విషయం మాట్లాడినప్పుడు అప్పుడు మళ్ళీ కావాల్సింటే ఏమన్నా డౌట్ ఉంటే మనం చెప్పుకుందాం.
ప్రయత్నం చేద్దాం.